హలో, వెల్కమ్ టు ఆడి వ్లాగ్స్. మనం మూవింగ్ కోసం ఫస్ట్ ప్రిపరేషన్ కింద హౌస్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఎలా క్లీనప్ చేసామో చూసారు కదా. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఐ కార్డ్ లో ఇస్తాను, డెఫినెట్ గా మూవింగ్ వ్లాగ్స్ అన్ని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఇప్పుడు మనకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఇంటికి పాడ్ వస్తుందండి. అదే మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. వచ్చి ఆ పాడ్ ని ఎలా పెడతారు మన ఇంటి ముందు అన్నది. పాడ్ అంటే ఎలా అంటే మన సామాన్లన్నీ అందులో పెట్టుకునే కంటైనర్ అన్నమాట. సో ఈ కంటైనర్ అన్నది మనం ఉన్న ప్లేస్ నుంచి మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామో అక్కడికి తీసుకొస్తారు. సో యాక్చువల్ గా మనం కావాలి అనుకుంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడొచ్చు. వాళ్ళే వచ్చి మొత్తం మన ఐటమ్స్ అన్ని, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ వస్తువులు కానీ అన్ని కూడాను ప్యాక్ చేసేసి ఇందులో మూవ్ చేస్తారు ఈ పాడ్ లోకి. బట్ మేమేం ప్లాన్ చేసామంటే మేమిద్దరం ఉన్నాం కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ పాడ్ అయితే 15 days ముందే తెప్పించుకున్నాము. ఎందుకంటే మేమిద్దరం ఉన్నాం కాబట్టి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది. లీజర్ గా మెల్లమెల్లగా ఐటమ్ అలా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటున్నాము. సో చూద్దాము ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మేమిద్దరం అసలు పెట్టగలుగుతామా లేదా అన్నది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. డెఫినెట్ గా చూడండి, అసలు ఇంట్లో ఇన్ని సామాన్లు ఉన్నాయా అని మేమే షాక్ అవుతున్నాము. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ కూడా అవ్వండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యూచర్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఈ పాడ్ ఇలా పెట్టడం, ఒక కంటైనర్ మన ఇంటికి రావటం అనేది మాకు కూడా కొత్తేనండి. ఫస్ట్ టైం కదా మేము మూవ్ అవుతున్నాము. సో మేము కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాము ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అన్నది. మీరు గమనిస్తున్నట్టయితే గనక ఆ పాడ్ ని ఆ లైన్ కి, డ్రైవ్వే మీద ఒక సైడ్ కి అలైన్ చేయడానికి ఎంత హెవీ రాడ్స్ ఉన్నాయో చూడండి. అలాగే వాటికి వీల్స్ అవి కూడా ఉన్నాయి. అసలు చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫైనల్ గా అయితే సక్సెస్ఫుల్ గా పెట్టేశారు. పాడ్ పెట్టేసిన తర్వాత ఆ పక్కనున్న రాడ్స్, అదే ఆ మెషిన్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ తీసుకువెళ్ళాలి కదా. సో కంప్లీట్ గా లిఫ్ట్ చేసి పాడ్ పై నుంచి తీసుకెళ్తున్నారండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏదంటే ఇదంతా కూడాను ఒక జాయ్ స్టిక్ తో ఆపరేట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది చూస్తున్నంత సేపు కూడాను. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇతనే ఆ ట్రక్ డ్రైవర్, ఇతనే జాయ్ స్టిక్ యూజ్ చేసి మొత్తం అంతా కూడాను మేనేజ్ చేసి పాడ్ పెట్టడం, ఆ తర్వాత మిషనరీ అంతా కూడాను బ్యాక్ టు పొజిషన్ పెట్టుకోవటం అంతా కూడా అతనే సింగిల్ హ్యాండెడ్ గా చేశారు. డన్ అండి, పాడ్ పెట్టే టాస్క్ వాళ్ళది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్ మనకి స్టార్ట్ అవబోతుంది. అదే మన సామాన్లన్నీ కూడాను ఈ పాడ్ లో పెట్టడం. పాడ్ అయితే చూడటానికి పెద్దదిగానే ఉన్నది, పెద్ద సైజే తీసుకున్నాము. 3 bedrooms కి సరిపడా పాడ్ అడిగితే ఈ సైజ్ పంపించారు. సో చూద్దాము మన సామాన్లన్నీ ఇందులో సరిపోతాయో లేదో కూడాను చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ అయిందండి. ఇంట్లో ఉన్న మాక్సిమం హెవీ ఐటమ్స్ అన్ని కూడాను పెట్టేసాము. ఆ పాడ్ తెచ్చి పెట్టిన అతను కూడా ఏం చెప్పారు అంటే హెవీ ఐటమ్స్ అన్ని కూడా ఫస్ట్ పెట్టేసుకోండి, ఆ తర్వాత లైట్ వెయిట్ ఐటమ్స్ అన్ని కూడా దానిపైన పెట్టేసినా మనకి బ్యాలెన్స్ అది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటాయి ఐటమ్స్ అని చెప్పారు. ప్రస్తుతానికి మనం పాడ్ లో అయితే వాషర్, డ్రైయర్, డైనింగ్ టేబుల్, దాని చైర్స్, ఇంట్లో ఉన్న రెక్లైనర్స్, అలాగే బయట పెట్టిన సోఫా ఇవి పెట్టేసాము. నెక్స్ట్ మనకి బిగ్గర్ ఐటమ్స్ ఏమున్నాయి అంటే బెడ్స్ అండి. బెడ్స్ ఇప్పుడు మనం డిస్మాంటిల్ చేస్తున్నాము. అడ్వాంటేజ్ ఏంటి అంటే మొత్తం బెడ్ అంతా కూడాను సెపరేట్ పార్ట్స్ కింద మనం చేసేయచ్చు. సో మనకి ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది, అలాగే ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై అవుతుంది. ఇప్పుడు ఆద్య, యశ్వంత్ కూర్చొని అదే చేస్తున్నారు. పక్క నుంచి ఆద్య అసిస్ట్ చేస్తుంది వాళ్ళ డాడ్ కి. ఇది మన సెకండ్ బెడ్రూమ్ లో ఉన్న బెడ్ అండి. మొత్తం అంతా కూడా డిస్మాండిల్ చేసేసాము, ఇండివిజువల్ పార్ట్స్ కింద సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఈజీగా మనం క్యారీ చేసేయచ్చు పాడ్ లోపలికి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న బెడ్ ని సెపరేట్ చేస్తున్నాము ఇండివిజువల్ పార్ట్స్ కింద. అదే చేస్తున్నారు యశ్వంత్, ఆద్య యాజ్ యూజువల్ వాళ్ళ డాడ్ కి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనకి హెవియర్ ఐటమ్స్ అన్ని కూడాను ఫస్ట్ పాడ్ లో పెట్టేసాం కాబట్టి మిగిలినవన్నీ కొంచెం టైం టేకింగ్ అయినా కూడాను కొంచెం లైట్ వెయిట్ ఐటమ్స్ అండి. సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పెట్టడానికి, అంత హెవీగా అనిపించవు మనకి. ఇప్పుడు ఈ బెడ్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వేరే ఐటమ్స్ అన్ని కూడా కంపారిటివ్లీ లైట్ వెయిటే. ఆద్య మాత్రం చాలా కోఆపరేట్ చేసిందండి, చాలా గుడ్ గర్ల్ లాగా చెప్పిన మాట వింటూ అస్సలు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. లైక్ తను సపోర్ట్ చేయకపోతే అసలు ఈ మూవీ అస్సలు అయ్యేది కాదు. చాలా కష్టం అనిపించేది మాకు. తనైతే చాలా కోఆపరేట్ చేసింది, చాలా గుడ్ గర్ల్ లాగా చెప్పిన మాట వినింది. ఇంకా స్నోయి కోసం అయితే మీ అందరికీ తెలుసు కదా, సూపర్ గుడ్ స్నోయి తను.
ఆద్య ఇక్కడైతే ఒక ఎమోషనల్ పని చేసిందండి. నేను తనకి స్నాక్స్ తినిపిస్తుంటే వాళ్ళ డాడ్ కష్టపడుతున్నారని చెప్పి వెళ్ళి తన స్నాక్స్ వాళ్ళ డాడ్ కి తినిపిస్తుంది. చాలా చాలా ఎమోషనల్ సీన్ ఇది. బాగా అనిపించింది. అసలు నేను డిస్క్రైబ్ చేయలేను ఆ హ్యాపీనెస్ తను అలాగా వాళ్ళ డాడ్ కి నాకు తినిపిస్తుంటే. ఇది ఆద్య చేసిన వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ థింగ్స్ అండి. అసలు ఎంత స్వీట్ చూడండి. తను వాళ్ళ డాడ్ కి వాళ్ళ మామ్ కి తినిపించాలి అని చెప్పి ఆ థాట్ రావడం చాలా క్యూట్ గా ఉంది. అసలు తను తినిపించిన వీడియో క్లిప్ ఏది కూడా నేను డిలీట్ చేయకూడదు అని డిసైడ్ అయ్యానండి. తను ఎన్నిసార్లు తినిపిస్తే అన్ని సార్లు కూడా ఈ వీడియోలో ఉంటుంది. మీరు కూడా ఆ స్వీట్నెస్ అండ్ క్యూట్నెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి. ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇదిగోండి మాస్టర్ బెడ్ అంతా కూడాను మనం డిస్మాండిల్ చేస్తే ఇన్ని ఇండివిజువల్ పార్ట్స్ కింద సెపరేట్ అయ్యాయి. ఇవన్నీ కూడాను మనం వెళ్ళి పాడ్ లో పెడుతున్నాము. సో ఫస్ట్ వెళ్ళి బెడ్స్ అన్ని పెట్టేద్దాము. ఆ తర్వాత మిగిలిన ఐటమ్స్ మెల్లగా పెట్టడం స్టార్ట్ చేద్దాము. చూస్తున్నారు కదా, బెడ్ సైడ్ పార్ట్స్ అన్ని కూడా పెట్టేసాము. ఇంకా మిగిలిన పార్ట్స్ యశ్వంత్ పైకి ఎక్కి పెట్టాల్సి ఉన్నది. కొంచెం లోపలికి పెట్టాలి కాబట్టి ఆ వెనకాల ఉన్న ప్లేస్ అంతా కూడా మనం ఫిల్ చేయాలి కదా. సో ఆ వెనకాలకి మిగతా పార్ట్స్ అన్ని కూడా పెట్టేస్తున్నాము. అలాగే బేస్మెంట్ లో ఉన్న ట్రెడ్మిల్ అది కూడా పెట్టేసామండి. ట్రెడ్మిల్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అది కూడా ఇద్దరం క్యారీ చేసి పెట్టేసాము. అలాగే బేస్మెంట్ లో ఉన్న కొన్ని బాక్సెస్ తెచ్చి కూడా పెట్టేసాము. ఇప్పుడు ఈ పాడ్ లోని మన క్రిస్మస్ డెకరేటివ్స్, హోమ్ డెకరేటివ్స్, ఇంకా ఎలక్ట్రికల్ సామాన్లు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టేసాము ప్రస్తుతానికి. మేము ఇవన్నీ సర్దుతున్నప్పుడు ఆద్య ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఆద్యని స్ట్రోలర్ లో కూర్చోపెట్టానండి. స్ట్రోలర్ లో తను చాలా గుడ్ గర్ల్ లాగా కూర్చున్నది. అలాగా కార్స్ వెళ్తుంటే కార్స్ అని, పైన ఏరోప్లేన్స్ వెళ్తుంటే బై బై చెప్తూ, బర్డ్స్ వెళ్తుంటే ట్వీట్ ట్వీట్ అంటూ తన ఓన్ వరల్డ్ లో తను ఎంజాయ్ చేస్తూ ఉండింది. నేను యశ్వంత్ కనిపిస్తుంటే మామ్ డాడ్ అని చెప్పి పిలుస్తూ హాయ్ చెప్తూ చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది తను కూడాను. అండ్ నేను మళ్ళీ మెన్షన్ చేయాలండి, ఈ మూవింగ్ అంతా కూడాను మాకు ఇంత ఈజీగా జరుగుతుంది అంటే అది ఆద్య స్నోయి కోఆపరేషన్ వల్లే అని చెప్పాలి. స్నోయి కూడా చాలా చాలా గుడ్ బాయ్ లాగా ఉండింది. అస్సలు అల్లరి పెట్టలేదండి. తనకి లీష్ పెట్టేసి తను అక్కడ పెడితే గుడ్ బాయ్ లాగా ఉంటుంది. కాసేపు మమ్మల్ని ఆడుకోమని అడిగింది. ఆ తర్వాత తనకు అర్థమైంది వీళ్ళు పనిలో ఉన్నారు అని చెప్పి. సో తన వరల్డ్ లో తను ఎంజాయ్ చేస్తూ ఉండింది. ఆద్య వరల్డ్ లో ఆద్య ఎంజాయ్ చేస్తూ ఉండింది. మేమేమో ఈ షిఫ్టింగ్ అంతా కూడాను ఈజీగా చేసుకుంటూ వెళ్ళాము. ఇంట్లో ఉన్న మిగిలిన ఐటమ్స్ అన్ని కూడానండి, అంటే మన కిచెన్ ఐటమ్స్, బాత్రూమ్ ఐటమ్స్, బెడ్రూమ్ ఐటమ్స్ అన్ని కూడాను ప్యాక్ చేసేసి వేటికవే ఇండివిజువల్ బాక్సెస్ లో పెట్టేసి పాడ్ లో పెట్టేసాము. లాస్ట్ కి క్రిబ్ పెట్టుకున్నాము. ఎందుకు అంటే మేము ఫ్లైట్ కి స్టార్ట్ అయ్యే ముందు ఆద్య నాప్ అన్నది ఫినిష్ అయ్యే టైం వచ్చింది. సో ఆద్య పడుకొని లేచిన తర్వాత క్రిబ్ డిస్మాండిల్ చేసి అదొక్కటే పైన పెట్టుకునేలాగా ప్లాన్ చేసాము. సో ఇప్పుడు అదే చేస్తున్నారు యశ్వంత్ ఆద్య కలిపి. మీరు చూస్తున్నట్టయితే ఆద్య అక్కడ దొరికిన స్క్రూతోని అక్కడ స్క్రూని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకి ఇంట్లో గనక ఒక స్క్రూ గన్ ఉంటే చాలండి, మొత్తం డిస్మాండ్లింగ్ ఎంత ఈజీ అయిపోతుందంటే అసలు కష్టం అన్నది తెలియదు. ఎఫర్ట్ తెలియకుండా డిస్మాండిల్ చేసేయచ్చు ఏదైనా కూడాను. మనం ఆ బెడ్స్ కూడా అలాగే డిస్మాండిల్ చేసాము. సోఫా ఇవన్నీ కూడా డిస్మాండిల్ చేసింది ఈ ఒక్క స్క్రూ గన్ తోని. ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ మినిట్స్, కపుల్ ఆఫ్ మినిట్స్ అండి అంతే. వాళ్ళ డాడ్ చేస్తున్నారని చెప్పి ఆద్య కూడా చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేసిందండి. ఒక స్క్రూ పట్టుకొని బోల్డ్ స్క్రూస్ రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేసింది. తన ఎఫర్ట్ ని డెఫినెట్ గా మనం అప్రిషియేట్ చేయాలి. ఆ క్యూట్ ఎఫర్ట్ ని చూడండి, అసలు ఎంత క్యూట్ గా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుందో. ఇప్పుడైతే ఆద్యది క్రిబ్ ఫ్రంట్ పార్ట్ అయితే రిమూవ్ చేసేసామండి, డిస్మాండిల్ చేసేసాము. మీరు చూస్తున్నట్టయితే కనుక అక్కడ బ్లాక్ కలర్ ది కనిపిస్తుంది కదా క్రిబ్ లోపల, అది బేసికలీ మ్యాట్రెస్ కి బేస్. అది హైట్ అడ్జస్టబుల్ అన్నమాట. ఆద్య బాగా చిన్నగా ఉన్నప్పుడు, అంటే బేబీగా ఉన్నప్పుడు అప్పర్ మోస్ట్ లెవెల్లో పెట్టాము, సో దట్ మనం బెండ్ అయ్యి ఈజీగా తీసుకోవటానికి అన్నట్టు. ఎందుకంటే తనకు అప్పటికి కూర్చోటం అది తెలియదు కదా, నిల్చోటం కానీ కూర్చోటం కానీ. సో క్రిబ్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి అప్పర్ మోస్ట్ లెవెల్లో మనం పెట్టాము. ఇప్పుడు ఆద్య పెద్దదైంది కాబట్టి తనకి స్టాండ్ చేయటం, కూర్చోటం ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, అందుకని లోవర్ మోస్ట్ లెవెల్లో పెట్టాం మనం క్రిబ్ ని. సో
సో ఫైనలీ క్రిప్ ని డిస్మాండిల్ చేస్తే ఇన్ని పార్ట్స్ కింద కనిపిస్తున్నాయండి మనకి. ఇవన్నీ కూడాను మన కంటైనర్ లో పెట్టేసి లాక్ చేసేసి ఫటాఫట్ ఫ్లైట్ కి రెడీ అయిపోవటమే. ఇప్పుడు ఆ పాడ్ అసలు ఎంతలాగా ఫిల్ అయిందో మీకు చూపిస్తాను. చీమ దూరటానికి కూడా ప్లేస్ లేదు, అన్ని స్టఫ్ పెట్టామండి పాడ్ లోని. చూడండి, ఇది మన పాడ్ పరిస్థితి. వచ్చినప్పుడు ఎంత ఎంటీగా ఉందో, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం అంతలాగా ఫిల్ చేసేసాము మన స్టఫ్ తోని. ఏది కూడాను మనం మిస్ చేసి పడేయాల్సిన అవసరం రాలేదు. పాడ్ అయితే హ్యాపీగా సరిపోయింది మనకి. ఇప్పుడైతే ఫ్లైట్ కి స్టార్ట్ అవబోతున్నాము. ఫ్లైట్ లో ఆద్య రియాక్షన్ ఎలా ఉండబోతుందో మీరు డెఫినెట్ గా చూడాలి అనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, బికాస్ ఇది ఆద్యది ఫస్ట్ ఫ్లైట్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.